అక్కడ పుష్కరాల్లో. పక్కింటి వాడు చేస్తున్నాడు, నేను చేయకపోతే ఏమవుతుందో, అయ్యో ఆ పుణ్యం ఆయన తెచ్చుకుంటున్నాడు, నాకు రాకపోతే ఎట్లా, అయ్యో ఆయన ఏంటి, ఆ గురుగ్రహం ఏంటి, ఆ గురుగ్రహానికి బ్రాహ్మణ కులం ఉండటం ఏంటి, ఆ గ్రహం ఇక్కడి నుంచి 62 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండటం ఏంటి, అక్కడి నుండి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాసులు, వాళ్ళంటున్న రాసులు, వాటిల్లోకి ఈయన వెళ్ళటం ఏంటి, ఈయన వెళ్తా అంటే మన సూర్యుడు ఒప్పుకుంటాడండి, సూర్యుడు చుట్టూ తిరగాలి ఈయన. అసలు ఈయన వెళ్ళటం ఏంటి, 60 కాంతి సంవత్సరాల దూరంలో సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్న కాంతి సంవత్సరం పాటు అలా 60 సంవత్సరాలు వెళ్తే గాని ఆ సింహరాశిలోకి ఇక్కడి నుంచి కాంతి వెళ్ళలేదు. అంత దూరం మన గురుడు ఎట్లా జంప్ చేస్తాడండి, చేసి మళ్ళీ మేషరాశిలోకి రావాలిగా మళ్ళీ తొందరలో, గంగా నదికి కూడా కావాలి మళ్ళీ ప్రతి సంవత్సరం. ఈయన ఇట్లా జంపులు చేస్తా ఉంటాడు, ఏదైనా పొలిటికల్ పార్టీ ఇష్టం వచ్చినట్టు జంప్ చేయటానికి ఒప్పుకోదండి గురుత్వాకర్షణ శక్తి. ఇట్లాంటి ఫన్నీ స్టోరీస్ చెప్తూ అసలు ఆ సూర్యుడు ఏంటండి, ఆయన క్షత్రియుడు అవటం ఏంటండి, ఇలా నవగ్రహాలు ఏంటండి, ఈ నవగ్రహాల్లో అసలు నక్షత్రం అయిన సూర్యుడు ఉండటం ఏంటండి, ఎక్కడా లేని రాహుకేతువులు ఏంటండి. అసలు ఆర్యభట్టుడు పుట్టిన దేశం ఇది, బుద్ధుడు పుట్టిన దేశం ఇది. ఆ దేశంలో మనం ఎక్కడో బాబిలోనియాలో పుట్టిన, అంటే ఇవాళ ఇరాకులో పుట్టిన బ్యాక్వర్డ్నెస్ ని తీసుకుని గ్రీకులు దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సూపర్ స్టిషన్ గా డెవలప్ చేస్తే, ఆ దుర్మార్గుడు అలెగ్జాండర్ తో పాటు అది మన దగ్గరకు వస్తే ఇది మా వేదాల్లో ఉందని చెప్తారండి. వేదాల్లో రాసులు లేవండి, అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళకి సంస్కృతం అన్నా రాదు, లేకపోతే నిజాయితీ అన్నా లేదు. అంటే ఇదంతా కూడా ఒక గ్లోబలైజ్ సూపర్ స్టిషన్ గా మన దగ్గరకు వచ్చింది, వేలం వెరిగా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మన మతం పట్ల గాని మన విశ్వాసం పట్ల గాని మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి రెస్పెక్ట్ ఉంటే నిజంగా ఏం చెప్పిందో తెలుసుకుందాం. వాటి గురించి అబద్ధాలు కాదు, అంటే తెలుసుకునే ఓపిక గాని టైం గాని ఎవరికి లేదు. అందుకని ఈజీ కదా, ఏదో చెప్పనే రాదంటారు కదా, ఏమైంది. వాటి గురించి మాట్లాడే వాళ్ళేమో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ ఆధ్యాత్మికత కాదు చేసేది. సర్వసంగ పరిత్యాగులము, మేము మంచి బట్టలు కూడా వేసుకోము, రంగు దుస్తులు వేసుకుంటాము అని వీళ్ళందరూ రాజభవనాలు కడుతున్నారు. బుద్ధుడు చూడండి, రాజప్రసాదాన్ని వదిలేసి అడవిలోకి వెళ్తే ఈ సార్లందరూ అడవిలోంచి రాజప్రసాదాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? వాళ్ళని గురించి గొప్పగా ఆలోచిస్తున్న మంచివారైన భక్తుల నుంచి వస్తున్నాయి. భక్తులు ఎవరు చెడ్డవాళ్ళు కాదని, వాళ్ళందరూ ఏం తాపత్రయపడుతున్నారు, మంచి కావాలి, మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మేము ఈ నమ్మకం చేసుకుంటే, ఈ నమ్మకం మేము అడాప్ట్ చేసుకుంటే మా జీవితం సుఖప్రదంగా ఉంటుంది అని.